అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో మనము తక్కువ ఆదాయం సంపాదించే వారి భవిష్యత్తు రక్షించేందుకు ప్రభుత్వం చాలా పథకాలు రూపొందించింది. ప్రధానంగా పోస్ట్ ఆఫీస్ జన్ సురక్ష స్కీమ్ అనేది పేదవారి కోసం కేంద్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది. సో మన జీవితం అనేది ఎప్పుడు రిస్కులోనే ఉంటుంది. ఎప్పుడు ఏ సమస్య ఏ రూపంలో వస్తుందో తెలియదు. మనం చేయగలిగిందంతా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడమే. ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు వివిధ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యూచర్ని సెక్యూర్గా ఉంచుకుంటారు. అయితే తక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇందులో కొంచెం వెనుకబడి ఉంటారు. తక్కువ ఆదాయం సంపాదించేటటువంటి వాళ్ళ భవిష్యత్తును రక్షించేందుకు ప్రభుత్వం చాలా పథకాలు రూపొందించింది. ప్రధానంగా పోస్ట్ ఆఫీస్ జన్ సురక్ష స్కీమ్ అనేది పేదవారి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. సో ఇందులో 3 అఫోర్డబుల్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సెకండ్ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, మూడవది అటల్ పెన్షన్ యోజన. సో ఈ 3 పథకాలు కష్ట సమయంలో కూడా భద్రతను అందిస్తాయి. తక్కువ ప్రీమియంలో అందరికీ ఈ 3 స్కీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో మొట్టమొదటగా మనము అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకుందాం. అటల్ పెన్షన్ యోజన అనేది వృద్ధాప్యంలో ఫిక్స్డ్ ఇన్కమ్ అందించేటటువంటి ఒక పెన్షన్ స్కీమ్. ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు అనే దానిపైన రిటర్న్స్ అనేది ఆధారపడి ఉంటాయి. 60 ఏళ్ళ వయసు తర్వాత 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు మంత్లీ పెన్షన్ అనేది ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ద్వారా పొందొచ్చు. ప్రీమియం అనేది వయస్సు అదేవిధంగా ఎంచుకున్నటువంటి పెన్షన్ అమౌంట్ పైన ఆధారపడి ఉంటుంది. యువకులు తక్కువ ప్రీమియంను చెల్లిస్తారు. ఉదాహరణకు 20 సంవత్సరాల వ్యక్తికి 5000 రూపాయల పెన్షన్ కోసం నెలకి 50 నుంచి 200 రూపాయల వరకు చెల్లిస్తే సరిపోతుంది. పన్ను చెల్లింపుదారులు కానీ అదేవిధంగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నటువంటి 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల భారతీయ పౌరులకు ఇది అందుబాటులో ఉంటుంది. 60 ఏళ్ళ వరకు వయస్సు అనేది కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కాంట్రిబ్యూషన్స్ మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ, అదేవిధంగా ఆటో డెబిట్ అనేది అవుతూ ఉంటాయి. 60 ఏళ్ళ తర్వాత పెన్షన్ అనేది లభిస్తుంది. మీరు మరణించినట్లయితే మీ జీవిత భాగస్వామికి పెన్షన్ అనేది అందుతూనే ఉంటుంది. ఇద్దరును మరణిస్తే వారి నామినీకి అక్యుములేటెడ్ అమౌంట్ అనేది లభిస్తుంది. అదేవిధంగా సెకండ్ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. సో దురదృష్టవశాత్తు ఎవరైనా ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి సపోర్ట్ ఇచ్చేటటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. పాలసీదారుడు మరణిస్తే కుటుంబం అవసరాలను తీర్చడానికి 2 లక్షల రూపాయల వరకు ఈ యొక్క స్కీమ్ నుంచి బెనిఫిట్స్ అనేది పొందొచ్చు. ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 436 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంటే నెలకు దాదాపుగా 36 రూపాయలు. సేవింగ్స్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నటువంటి 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా కూడా ఈ స్కీమ్లో చేరొచ్చు. ప్రీమియమ్స్ అనేది చెల్లిస్తూనే ఉంటే కవరేజ్ అనేది 55 సంవత్సరాల వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ప్రీమియం ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. సో మీరు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ఈ స్కీమ్ కోసం చేసుకోవచ్చు. సో చివరిగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సో ఇది కాస్ట్లీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ని భరించలేని వారి కోసం రూపొందించినటువంటి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్. 2015వ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చినటువంటి ఈ స్కీమ్ చాలా తక్కువ ధరకే కవరేజీని అందిస్తుంది. ప్రమాదవశాత్తు లేదా మరణం లేదా శాశ్వతమైనటువంటి పూర్తి వైకల్యం అంటే 2 కళ్ళు లేదా 2 అవయవాలు కోల్పోవడం వంటివి సంభవించినటువంటి సమయంలో కుటుంబానికి 2 లక్షల రూపాయలు అనేది అందుతుంది. సో దీనిలో పాక్షిక అంటే పార్షియల్ డిజేబిలిటీ, పాక్షిక శాశ్వత వైకల్యం, ఒక కన్ను లేదా అవయవాలు కోల్పోవడం వంటి వాటికి 1 లక్ష రూపాయల వరకు పరిహారం అనేది లభిస్తుంది. సో ప్రీమియం సంవత్సరానికి కేవలం 20 రూపాయలు మాత్రమే ఉంటుంది. తక్కువ ఆదాయం వచ్చేటటువంటి కుటుంబాలకు కూడా ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నటువంటి 18 నుంచి 70 సంవత్సరాల వయసు గల వ్యక్తులకు ఈ స్కీమ్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రీమియం ప్రతి సంవత్సరం ఆటో డెబిట్ అవుతూ ఉంటుంది. కవరేజ్ అనేది ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉంటుంది. బ్యాంకులు లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా క్లెయిమ్లను దాఖలు చేసుకోవచ్చు. వ్యక్తికి 70 ఏళ్ళు వచ్చే వరకు ఈ స్కీమ్ అనేది ఎండ్ అవుతుంది.